Hi, hello. Welcome to my channel. My channel name is pkp.spn యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వీడియో పెట్టడం అనేది జరిగింది. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ నేను బయటకు వెళ్ళాము. మేము వర్క్ చేసే దగ్గర. ఫస్ట్ నా నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్తో చెప్పేస్తాను. సో క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి NB. సో అలాగే మా ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చేసి వేరే ఉంది, కానీ నేను ఫుల్ నేమ్ చెప్పలేను, క్యాపిటల్ లెటర్స్ ద్వారా చెప్పేస్తాను. AR. సో మేము ఇద్దరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్ళడం అనేది జరిగింది. ఫర్ ది పర్పస్ ఆఫ్ వాకింగ్. సో వాకింగ్ అనేది హెల్త్కి చాలా బాగుంటుంది. సో మరియు మన యొక్క బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది వాకింగ్ ద్వారా. సో వాకింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. సో చూడండి. సో నా యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్స్, లైక్స్ చేయండి. మరియు నా యొక్క వీడియోస్ అనేది చూసేవారు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే మధ్యలో స్టాప్స్ ఇవ్వకండి. సో ఆఫ్ చూస్తే ఏం అర్థం కాదు, ఫుల్ వీడియో చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా అలానే ముందుకు వాకింగ్ చేస్తూ వెళ్తున్నాము, నేను మరియు నా మిత్రుడు. సో చూడండి వీడియో చివరి వరకు. అన్నెసెసరీ సాడ్ ఫీలింగ్స్ లేదా సంథింగ్ డిసప్పాయింట్స్ ఉంటే మాత్రం బయట లొకేషన్కి వెళ్ళాలని ట్రై చేయండి. ఎందుకంటే లొకేషన్లో చాలా బాగా ఉన్నట్లయితే మీ యొక్క మనసు అనేది ఆనందంగా ఉంటుంది. మరియు డిసప్పాయింట్ నుంచి చాలా హ్యాపీగా అనేది ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా నేను అలా వాకింగ్ చేస్తూ బయటకు వెళ్దామని రోడ్ సైడ్ వెళ్ళాను. సో రోడ్ సైడ్ వెళ్ళగానే చెట్లు, గుట్టలు మరియు కనిపించడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఒక రూటు దొరకడం అనేది జరిగింది. ఆ రూట్ ద్వారా మెల్లిమెల్లిగా సో వెళ్దామని నేను ఒక డ్రాయింగ్ వేసుకున్నాను. తర్వాత వర్క్లో క్యాంపస్ అవుట్ సైడ్కి రావడం అనేది జరిగింది. సో రోడ్ వైపు వచ్చేసి వాకింగ్ చేస్తూ ఆ రూట్లోకి ఆ యొక్క లొకేషన్ ఏ లొకేషన్ బాగుందో ఆ లొకేషన్ వెళ్ళాలని రోడ్ వైపు వాకింగ్ చేస్తూ వెళ్తున్నాను, నేను మరియు నా మిత్రుడు.
సో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో రోడ్డు ప్రక్కనే చెత్త పారేశారు. అయినా కూడా చెట్లు గుట్టలు అంటూ లొకేషన్ చాలా బాగుంది. చూడండి, చెత్త చెదారం అన్ని రోడ్ వైపులా ఉన్నవి.
అలానే ఇంకా ముందుకు వెళ్తున్నాము, లొకేషన్కి వెళ్ళాలనే దారి వైపు. సో వెళ్ళే దారిలో 2 తాడి చెట్లు కనబడ్డవి. తాడి చెట్లను చూస్తే మా యొక్క పొలము దున్నేటప్పుడు మా డాడీ తాటికల్లు కానీ ఈతకల్లు కానీ చెప్పేవాడు, అది గుర్తొస్తూ ఉంది. సో ఇప్పుడైతే 2 months 3 months అవుతుంది నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేసి. సో వాటిని చూస్తే మాత్రం అదే పొలంలో దున్నిన తర్వాత కూర్చొని కళ్ళు తాగే పొజిషనే ఐడియా వస్తుంది ఆ యొక్క తాడి చెట్లను చూస్తే. ఎగ్జాక్ట్లీ. ఏదైనా కానీ ఇంట్లో ఉండి వర్క్ చేసే పొజిషన్ వేరా, బయటకు వెళ్ళేసి వేరే వర్క్ చేసేది పొజిషన్ వేరా. ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో, బయట పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంట్లో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో, బయటకు దూరం వెళ్ళేసి వర్క్ చేస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్స్ ఒక్కసారి ఆలోచించండి. చూడండి చెత్త ఎలా పడేశారో, టోటల్ పొల్యూషన్ అవుతుంది. ఇలా పడేస్తే మాత్రం మనకే ప్రాబ్లమేటిక్ ఫేస్ చేసుకున్నట్లే అవుతుంది. లొకేషన్ బాగున్న చోటుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా కదా, స్పీడ్ వరకు వచ్చేసాను. మళ్ళీ బ్యాకే ఆపోజిట్ రోడ్ సైడ్ వెళ్దాం అనేది జరుగుతుంది. సో అటు సైడ్ తిరిగేసి వెళ్తున్నాము, అంటే బ్యాక్ సైడే మళ్ళీ ఎలా వచ్చామో అలానే బ్యాక్ సైడు, కాకపోతే ఆపోజిట్ రోడ్ సైడ్ వెళ్ళేసి లొకేషన్ రూట్ స్మాల్గా చిన్నగా ఓన్లీ చిన్న బండి పోయే దారి ఉంటుంది.
ఆ రూట్లో వెళ్ళడం అనేది జరుగుతుంది. వస్తుంది, ఆగండి, వెయిట్ చేయండి. రూట్ అనేది లొకేషన్ వైపు అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి, వస్తుంది చిన్న బైక్ రూట్ అనేది. చెప్పలేనా, ఇందాక బైక్ రూట్ చిన్నగా బైక్ 2 వీలర్ బైక్ లాగా రూట్ ఉంటుందని చెప్పలేనా? ఇదే రూటు. రోడ్ నుంచి ఇలా దిగేసేయాల, దిగేసి మెల్లిమెల్లిగా స్లోగా నడవాల. జాగ్రత్త, మనం ఏదైనా బయట లొకేషన్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించుకోవాలా. ఎక్కడ ఏముంటుందో తెలియదు కదా. సో ఇదే లొకేషన్. పైన కూడా చాలా బాగుంటుంది. ప్రక్కన ఈ యొక్క బండ పైన పేరు అనేది రాయడం అనేది జరిగింది. పేరు వచ్చేసి సిల్తి జంగయ్య అని సిల్తి జంగయ్య భూమి అని రాయడం అనేది జరిగింది. సో ఇగో మా ఫ్రెండ్ అని చెప్పలేనా, ఏఆర్ నా పేరు క్యాపిటల్ లెటర్స్లో చెప్పేసిన, ఫుల్ నేమ్ అయితే చెప్పలేదు నేను. బ్రో ఏఆర్. చూడండి లొకేషన్ ఎలా ఉందో, చాలా గ్రీనరీ. లొకేషన్ పేరు అయితే చెప్పలేను, కానీ లొకేషన్ అయితే చాలా 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 అందంగా ఉంది. ఆ చెట్లు, బండరాళ్ళు, ఆ ఇసుక, ఆ గుట్టలు, ఆ కొండలు. దీని పేరు ఏంటంటే పీస్ఫుల్ ప్యాలెస్. అలానే చూస్తూనే ఉండిపోయాం. ఫస్ట్ రోజు కాబట్టి ఇది కొంచెం ఎందుకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇలా ఎందుకు అయింది, వాకింగ్ చేస్తూ ఇదే నాకు ఎందుకు గుర్తు రావాలి. అసలు అనుకోలే నేను ఇలా ఉంటుంది లొకేషన్ అని, అనుకోలే. చాలా బాగుంది లొకేషన్. ఆ కొండలు, కోనలు, ఈ రాళ్ళు. ఆ రోజు జాయ్ఫుల్గా గడిచిపోయింది. ఫ్రెండ్ ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. చూడండి, ఇంకా ముందుకు వెళ్తున్నాం. బయట లొకేషన్లకు ఎప్పుడు కూడా వెళ్ళలేను. ఇదే ఫస్ట్ టైం. నేను మంచిగా చాలా బాగా లొకేషన్ ఉందంటే నాకు తెలిసింది ఇదే ఫస్ట్. ఎవరైనా అడిగినా కూడా ఏమైనా ఇంటర్వ్యూ నాది, మీరు ఎక్కడైనా లొకేషన్ వెళ్ళారా అని చెప్పినా కూడా దీని యొక్క లొకేషన్ పేరు చెప్తాను నేను. ఈ యొక్క లొకేషన్ పేరు
లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేను లొకేషన్ అనేది, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఈ లొకేషన్ అనేది సేమ్ బాహుబలిలో కొన్ని సెట్లు ఉంటాయి కదా, ఆ బాహుబలి సెట్ల లాగానే అనిపించింది నేను ఇక్కడికి రావడం ద్వారా. సో ఈ లొకేషన్ చూడడం ద్వారా సో బాహుబలి సెట్ కూడా ఇలానే ఉంటుంది. కొండలు, కోనలు, తాడి చెట్లు, రకరకాలుగా ఉంటుంది. రాళ్ళు, రప్పలు, బండలు, చెట్లు అని. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా అలా వర్క్కు వెళ్ళినప్పుడు, వర్క్కు వెళ్ళాలి కానీ ఫ్రీ సమయంలో మన యొక్క హెల్త్ కాపాడుకొని బయట మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, లొకేషన్లు ఏమేమి ఉన్నాయి, ఎంత పీస్ఫుల్ ఉంది, ఎక్కడికి వెళ్తే హ్యాపీనెస్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు అలా ఎంజాయ్ చేయాలి. టూర్లు ఇవే అని కాదు, ఇలా గుట్టలు ఇవి కూడా చూడాలి. అందరూ నా యొక్క ఫుల్ వీడియో అనేది చూడండి, మరియు నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో చూసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరియు కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక మీ హార్ట్ఫుల్గా లైక్స్ కూడా కొట్టండి.
best single came out and felt so great. ఇంకొక 2 minutes